ఆచి చికెన్ మసాలా అధికారుల సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్నటువంటి జల వివాదం సమస్యలపై చర్చలు జరపనున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. కృష్ణా నదిలో వాటాకి మించి ఏపీ ప్రభుత్వం నీటిని వినియోగించుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణకు 21 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కావాలని బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది. హైదరాబాద్ లో నేడు జల సౌదాలో కృష్ణా రివర్ బోర్డు అధికారుల సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం సమస్యలపై చర్చలు జరపనున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. కృష్ణా నదిలో ప్రభుత్వం నీటిని వినియోగించుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణకు 21 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కావాలని బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది. హైదరాబాద్ లో నేడు జల సౌదాలో కృష్ణా రివర్ బోర్డు అధికారుల సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం సమస్యలపై చర్చలు జరపనున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. కృష్ణా నదిలో వాటాకి మించి ఏపీ ప్రభుత్వం నీటిని వినియోగించుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణకు 21 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కావాలని బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది. హైదరాబాద్ లో నేడు జల సౌదాలో కృష్ణా రివర్ బోర్డు అధికారుల సమక్షంలో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం సమస్యలపై చర్చలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి జల వివాదం కొంత సద్దుమణిగినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా కూడా మళ్ళీ ఈ జల వివాదం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి తాగునీటి అవసరాలు అలాగే సాగునీటి అవసరాలకు
వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించి కేటాయించినటువంటి కేఆర్ఎంబి కేటాయించినటువంటి టీఎంసీల వారిగానే నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. కానీ గత 2-3 సంవత్సరాలుగా కూడా ఈ నీటి వినియోగానికి సంబంధించి కొంత రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదం చోటు చేసుకుంటుంది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధించి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ అధికారులు కేఆర్ఎంబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటు తెలంగాణ ఏపీ ఇరిగేషన్ అధికారులపై కూడా కేఆర్ఎంబికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లోని జలసౌధలో కేఆర్ఎంబి ఆధ్వర్యంలో కీలక సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఏపీకి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏపీ నుంచి విడిపోయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా కూడా ఏపీ ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అయితే ఏదైతే నవంబర్ 29, 2023న ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో సగ భాగం మా పరిధిలోకి వస్తుంది, మా ప్రాజెక్టు అని చెప్పి వాళ్ళు 13 మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి 26 గేట్లు ఉంటాయి. దాంట్లో 13 గేట్లను ఏపీ అధికారులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇటు 1 నుంచి 13 వరకు తెలంగాణకు సంబంధించినటువంటి గేట్ల బాధ్యత, అలాగే 13 నుంచి 26 గేట్ల వరకు ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ ఆధీనంలోకి వెళ్లిపోవడం జరిగింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య కొంత వివాదం చోటు చేసుకోవడం, దాంతో కేఆర్ఎంబి అధికారులు స్పందించడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి భద్రత అంతా కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవడంతో కేంద్ర బలగాలను ఆ ప్రాజెక్టు పైన కూడా పెట్టడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమ కాలువ ఉంటుంది, ఇటు ఏపీకి సంబంధించి కుడి కాలువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఉంటుంది. అయితే ప్రస్తుతం వేసవి కాలంలో సాగునీటి అవసరాలకు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఏపీకి 10 టీఎంసీల నీరు సాగునీటి అవసరాల కోసం విడుదల చేయాల్సిందిగా కూడా ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబి అధికారులకు లేఖ రాయడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం అధికారులు మాత్రం ఏపీకి 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ తో పాటు నల్గొండ అలాగే ఖమ్మం జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి విడుదలకు సంబంధించి కొంత ఆలోచించి విడుదల చేయాలనేది కూడా ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కూడా కేఆర్ఎంబికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఈ వేసవి కాలంలో ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లకు సంబంధించి గ్రీసింగ్ చేయడం కానీ, బెల్టులు ఉంచడం కానీ, ఇతర గుంతలకు సంబంధించి పూడ్చే విషయం పైన ప్రాజెక్టు స్పిల్వే పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద గోయిలను కూడా ఈ ఎండాకాలంలో పనుల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ మరమ్మతులు రిపేర్లకు సంబంధించి ఇటు ఏపీ ప్రభుత్వం ఏమో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది, ఇప్పటి వరకు నిర్వహించారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వమే చేయాలనేది ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా, ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం మా పరిధిలో 1 నుంచి 13 గేట్ల వరకే ఉంటుంది కాబట్టి అక్కడి వరకే నిర్వహణ బాధ్యత చూసుకుంటాము, ఆ తర్వాత గేట్లది ఏపీ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ అధికారులు చూసుకోవాలనేది కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. అయితే ఈ అన్ని విషయాలకు సంబంధించి ఈ రోజు కీలకంగా ఈ సమావేశం మారనుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకరిపై ఒకరు కూడా ఫిర్యాదులు చేసుకోవడం, నీటి పంపకాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఇది రెండు వివాదంగా ఉన్నాయి కాబట్టి దీనిపైన కేఆర్ఎంబి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, సాగునీటి అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 524 అడుగుల నీటి మట్టం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. మొత్తానికి మరోసారి తెరపైకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదం రావడం, దీనిపైన ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తి అయితే కలిగిస్తుంది. సందీప్, ఈ సమస్య ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం ఉందా? సందీప్, ఇది అంటే కృష్ణా జలాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే కొంత వివాదం అనేది ఉండేది. ఇక తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి ఎన్ని టీఎంసీల నీటిని వాడుకోవాలనే విషయం పైన కూడా
కొంత క్లారిటీ కేఆర్ఎంబి ఇచ్చినప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎక్కువ టీఎంసీలు తమకు అవసరం ఉంటుంది, వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ కేటాయించాలనేది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు పైన పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే ఏపీ ఎక్కువ జలాలను తీసుకుపోతుంది అనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి నీటి కేటాయింపుల విషయంలో ఎక్కువ కేటాయించాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిపైన ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఒక రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు ఏపీకి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కొంత సాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో కొంత ఇప్పటికి కూడా వివాదం చోటు చేస్తుంది కాబట్టి దాన్ని సద్దుమణిగిస్తే తప్ప రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి విడుదల పంపకాలకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పట్లో నీటి వివాదం మాత్రం ఇప్పట్లో తేలే అవకాశం లేదనేది కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సద్దుమణిగేలా నీటి కేటాయింపులకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ జానయ్య.